జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. 2-3 డేస్ నుంచి కూడా టీవీ ఛానల్స్లో ఒకటి నోటీస్ చేశానండి. తిరుపతి దేవస్థానం పైన తిరుమల లోపల జరిగినటువంటి ఎక్స్‌ప్లాయిటేషను, జరిగినటువంటి అక్రమాలు, కరప్షను, భక్తులను హింస పెట్టిన విధానాలు, ఆ యొక్క పాస్ట్ గవర్నమెంట్ ఎన్ని రకాలుగా వాళ్ళ యొక్క చెంచాలందరినీ కూడా ఎంప్లాయీస్ గాను, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి, ఆ చైర్మన్ వాళ్ళ యొక్క చుట్టాలని, సీఎం చుట్టాలని పెట్టి ఈ రకాల దౌర్జన్యాలు ఎంతెంత దోచుకున్నారు. రోజు కోటి రూపాయల పైన దోచుకున్నారు. జస్ట్ దర్శనాల మీదనే, శ్రీవాణి ట్రస్ట్ అనే పేరు మీద. ఇవన్నీ కూడా అక్రమాలు గురించి అన్ని టీవీల ఛానల్లో చెప్తున్నారు. ఆ దరిద్రం పోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంటు తిరుమల దేవస్థానం లోపల చాలా పాజిటివ్ చేంజెస్ తీసుకొచ్చి అన్ని రకాలుగా ప్రక్షాళన చేసి భక్తులకు ఫెసిలిటీస్ పెంచుతామని చెప్పారు. చాలా సంతోషం. అయితే ఈ విషయాలు అన్నీ టీవీలలో మాట్లాడుతూ కూడా స్వామీజీ తిరుమల శ్రీనివాసుని యొక్క భక్తులు కూడా, హిందూ యాక్టివిస్టులు, స్వామివారి యొక్క భక్తులు కూడా మనకు ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి ఇండాక్ట్రినేట్ అయిందండి. చిన్నప్పటి నుంచి కూడా బ్రెయిన్ వాషింగ్ అయిపోయి, చిన్నప్పటి నుంచి కూడా మన మైండ్లో దూరినటువంటి భాషను మాత్రం సంస్కరించుకోవడం లేదు. భాషను, లాంగ్వేజ్ను అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. లాంగ్వేజ్లో పట్ల ఏమేమి వర్డ్స్ రాంగ్ దొర్లుతున్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటిని మనము తొలగించుకోవాలా లేదా? ఫర్ ఇన్స్టెన్స్, దేవుడికే పంగనామాలు పెట్టారు జగన్ గవర్నమెంట్ అని మాట్లాడుతున్నారు. పంగనామాలు పెట్టడం అంటే మోసం చేయడమా? దేవుడికి పంగనామాలు ఎవరైనా పెడతారా? దేవుడికి పంగనామాలు పెట్టంటే దేవుడు శక్తిహీనుడా? దేవునికి పంగనామాలు పెట్టిండు అంటే సీఎం అంతకన్నా ఎక్కువ పవర్ఫులా? అంటే ఈ పంగనామాలు పెట్టిన వర్డ్ని ఫస్ట్ మనం కట్ చేయాలని లేదా? ఈ పంగనామాలు పెట్టుడు మోసం చేయడంతో ఈక్వల్గా చేసి సాహిత్యంలో పడ, లిటరేచర్ పడ, డ్రామాల్లో పడ, ఫిలిమ్స్లో పడ, టెలివిజన్ సీరియల్లో పడ, న్యూస్ పేపర్లో పడ, మీడియాలో పడ బాగా స్ప్రెడ్ చేసింది ఎవరు? లెఫ్టిస్టులు, ఇంకా ఆ మతాలకు చెందినటువంటి వాళ్ళు, పీస్ లవింగ్ మతాలకు చెందినటువంటి వాళ్ళు, కరుణామయులు, శాంతి మతస్థులు చేసినటువంటి ఇవన్నీ. అయితే వాటినన్నీ కూడా మన మైండ్లో ఎక్కిపోయి అవే వర్డ్స్ చేస్తారు. శ్రీనివాసుని భక్తులు ఇలా అనొచ్చా? పంగనామాలు పెట్టడం అంటే. ఇంకోటి ఎవడో వేస్ట్ గాళ్ళందరినీ పులిహోర అట. పులిహోర అంటే వేస్ట్ గాడట. అరే పులిహోర, వాట్ ఈస్ నాన్ సెన్స్? మన సంస్కృతి, మన ధర్మాన్ని, మన దేవుళ్ళని మనమే అవమానించుకోవడం కదా? ఇది వీటి మీద ఎందుకు చేంజెస్ చేయకూడదు? అసలు వేరే వాళ్ళంటే మనం ఖండించి వాళ్ళ లాంగ్వేజ్ కరెక్ట్ చేసుకోమని చెప్పాల్సింది పోయి, మనం రిస్ట్రిక్ట్ చేయాల్సింది పోయి, మనమే కూడా వాళ్ళలాగానే యూజ్ చేస్తున్నాము. మళ్ళీ మనము స్వామి భక్తులమని మనం ఎలా చెప్పుకుంటామండి? చాలా చాలా బాధాకరంగా ఉంది. 2-3 డేస్ నుంచి కూడా ఇటువంటి మాటలు వినడం చాలా బాధాకరించింది. మళ్ళీ ఇంకొకడు అంటున్నాడు, బుర్ర రామకీర్తన పాడిస్తాం అంటున్నారు. ఇది చాలా తరచుగా విన్నాను ఈ మాట. రామకీర్తన పాడించడం అంటే, బుర్ర రామకీర్తన పాడించడం అంటే ఏడిపించడమా? రామకీర్తన అంటే ఏడిపించమన్నమాట. ఏడవడాన్ని రామకీర్తన అంటారా? మన దేవుళ్ళను, మన సంస్కృతి, మన ధర్మాన్ని మనమే అవమానించుకుంటూ ఉంటే వాళ్ళు లిటరేచర్లో, మీడియాల ద్వారా, టెలివిజన్లో పట్ల వాళ్ళు స్ప్రెడ్ చేసిండ్రు. అవి మన మైండ్లో పట్ల ఎక్కిపోయి అవే యూజ్ చేస్తున్నాం మనం. ఇంకా మనం ఎప్పుడు సంస్కరించుకుంటాం మనం? ఫస్ట్ మన మిస్టేక్స్ మనమే రెక్టిఫై చేసుకున్నప్పుడు హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ దోస్ పీపుల్? ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ మ్యాటర్స్. అంతేకాకుండా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, చాలా సంతోషము. కానీ దేవాలయ భూములను, తెలంగాణ దేవాలయ భూములను మింగేసే ప్రయత్నం జరుగుతున్నది. అన్ని రకాల ల్యాండ్స్ను కబ్జా చేసిండ్రు. పాస్ట్ గవర్నమెంట్ కబ్జా చేసింది. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేడు. ఎందుకంటే అందరూ దొంగలే, అందరికీ తన వంతు వాటా తనకు కావాల్సిందే. ఇంకా కొత్త బ్రాండ్స్ భారీగా మద్యం యొక్క రేట్లు పెరుగుతున్నాయి ఈ రాష్ట్రం లోపల. అయినప్పటికీ ప్రజలు అతి ఉత్సాహంగా డబ్బులు తగిలేసి ఎంతైనా తాగుతారు. ప్రభుత్వానికి చక్కగా రెవెన్యూ అందిస్తారు. కాబట్టి వారిని అభినందిస్తూ మన దేవాలయాలను, మన దేవాలయ టెంపుల్స్ మనకు ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో మన టెంపుల్స్ మనకు హ్యాండ్ ఓవర్ చేసేది ఉంటే ఈ సమస్యలన్నీ పోతాయి. ఒక రాక్షసుల నుంచి పోయి ఇంకొక దగ్గర రావచ్చు. పెద్ద రాక్షసులు కాకుండా చిన్న రాక్షసులు
ఎవడైతే ఏంది అందరూ దోచుకుంటారు. వాళ్ళ ఎంప్లాయీస్ లోపల అబౌట్ 60% వేరే మతస్థాలు ఉన్నప్పుడు వాళ్ళకి ధర్మం పట్ల, దేవుని పట్ల ఎందుకుంటది వాళ్ళకు? వాళ్ళకెందుకు శ్రద్ధగా వాళ్ళు నిజాయితీగా సేవాభావంతో ఎందుకు చేస్తారండి? భాగవత సేవ, భగవంతుని సేవ అని మన శాస్త్రాలు చెప్తాయి. భక్తులకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టు అని మన శాస్త్రాలు చెప్తాయి. వాళ్ళకెందుకు ఉంటుందో వాళ్ళు కస్టమర్స్ అనుకుంటారు. దాన్ని కమర్షియలైజ్ చేసి వాళ్ళు ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు వాళ్ళు. ఎంత డబ్బు మింగాలో అంత డబ్బు మింగి ఆయన వేరే వాళ్ళకు జీతాలు ఇచ్చుకున్నాడు ఆయన. పోయిన ఎక్స్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే హీ ఈజ్ ఎ క్రిస్టియన్. ఆయనకు అవకాశం దొరికింది ఆయన దోచుకున్నాడు ఆయన. అన్ని దేవస్థానాలను దోచుకున్నారు. ఈ భారతదేశంలో అంతటా దోచుకుంటున్నారు. షిరిడీలో కూడా అంత భారీ ఇన్కమ్ వస్తుంది. అది ప్రతి సంవత్సరం ముస్లిమ్స్‌కి ఇస్తారు కదా! దానిలో అది మొత్తం అది మాదే హక్కు అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు డబ్బులు. వేల కోట్ల, వందలకు వేల కోట్ల డబ్బులు వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. శబరిమల ఇన్ని 70 ఏళ్ల బట్టి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ తీసుకోలేదా? మొత్తం శబరిమల యొక్క ఎవ్రీ ఇయర్ వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా బ్యాంకులో పెట్టే మొత్తం పైసలు వాళ్ళే వాడేసుకున్నారు. బ్యాంకులలో నుంచి నువ్వు డ్రా చేద్దామంటే ఒక్క రూపాయి రాదు తెలుసా? వచ్చే పరిస్థితి లేదు కేరళలో ఒకటి కూడా. బెంగాల్‌లో అదే పరిస్థితి. కాశ్మీర్‌లో అయితే మొత్తం దివాలాని తగలబెట్టేసింది. మొత్తం భక్తులకే ప్రాణాలకు రక్షణ లేకుంటే టెంపుల్స్‌కి ఎవరు దిక్కు? ఇప్పుడు గోరక్ష కోసం ఏదో ఆవులను కాపాడతామని మన హిందువులు పోయినరు. ఇందాకల ఏమైంది? ఎట్లా దాడులు పోలీసులతో తలలు పగలగొడుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఎవరిది? రజాకార్ల గవర్నమెంట్ కాదా? ఎవడైతేంది పైన గవర్నమెంట్ అయితే ఈ గవర్నమెంట్ ఎవరైనా రజాకార్ల గవర్నమెంటే కదా! తలలు పగలగొడతారు, చంపుతారు, ఏమైనా చేస్తారు. ఇది వాళ్ళ రాజ్యము. ఇక్కడ మేము మాకు ఇది ఏ మాకు కూడా మేము సమాన ఇది సో కాల్డ్ డెమోక్రటిక్ కంట్రీ. ఇది హిందువులది ప్రాచీన దేశము. ఇది మా దేశము. మాకు సమాన హక్కులు ఉంటాయని మీరు మన హిందువులు అనుకుంటే అది అమాయకత్వం మాత్రమే. హిందూస్ ఆర్ నెవర్ ఈక్వల్ సిటిజన్స్ ఇన్ దిస్ కంట్రీ. నాట్ సెకండ్, నాట్ థర్డ్, నాట్ ఫోర్త్. ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ రీచ్డ్ టు 6th, 7th grade citizens in this country for the past 7 decades. ఇప్పుడు కొత్త కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన వాళ్ళని చెప్పిన మాత్రం మన దేశంలో పరిస్థితులు మారిపోయినాయి. మా హిందూ షేర్ వచ్చిండు అని మనం దెబ్బలు ఎగరేసుకున్నంత మాత్రాన ఈ దేశం లోపల హిందువులకు ఎటువంటి పరిస్థితుల బట్టి ఎటువంటి మార్పు రాలేదు. హిందువులకు ఒరగబెట్టింది ఏం లేదు. హిందువులకు బాగుపడింది ఏమీ లేదు. హిందువులారా, మీ చివరి రోజుల కోసం మీరు నిరీక్షిస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఏం చేయాలనుకున్నా కూడా మీరు ఏం చేయలేరు. మనం ఏం చేయాలనుకున్నా కూడా మనం ఏం చేయలేము అనేది సుస్పష్టము. ఏదో నేను నీకు చెప్తా, నువ్వు నాకు చెప్తావు, నువ్వు ఇంకో పక్కన చెప్తావు. ఇంకా నలుగురికి అవేర్నెస్ పెరుగుతుంది. ఇంకో 4 ఓట్లు బీజేపీకి ఎక్కువ వస్తాయి. వాళ్ళు గవర్నమెంట్ రావడానికి అది ఉపయోగపడుతుందేమో తప్ప యతి నరసింహానంద సరస్వతి మహారాజ్ చెప్పినట్టు, బాబా రావుదేవన్ చెప్పినట్టు, సుందర్ దీక్షిత్ గారు చెప్పినట్టు, లేకపోతే సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి దీపక్ చెప్పినట్టు, గురుమూర్తి గారు చెప్పినట్టు, వాళ్ళందరూ చెప్పినట్టు, పుష్పిందకుల సృష్టి గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ for restoring the Hindu civilization, and he did not even care for the lives of the Hindu women and Hindus, particularly in Bengal. ఆయన కనుక హిందువుల ప్రాణాలకు మానవ విలువిచ్చి ఉండేది ఉంటే మొదటి సంవత్సరే 8 ఏళ్ల కిందనే ఆయన బెంగాల్ గవర్నమెంట్ డిస్మిస్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి ఉండేవాడు. కానీ అలా చేయకుండా ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, తనకు మాత్రం గుడ్ నేమ్ తనకు అలాగే ఉండాలి. దాని ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లీడర్గా పేరు తెచ్చుకోవాలనే కీర్తికాంక్షతో పనిచేస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎటువంటి మార్పు రాదు. హిందువులకు మన ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేదు. లెట్స్ ఫైట్ ఫర్ అవర్ లాస్ట్ డేస్. కాకపోతే ఏంటంటే ఉన్న 4 రోజులు మన హిందువుల యొక్క అవమానాల నుంచి, తిట్ల నుంచి తప్పించుకునేందుకోసం ఎదుర్కొనేందుకు మనం వీలైనంత వరకు రెసిస్ట్ చేయాలి. పులిహోర అయింది, పంగనామాలు పెట్టుడు ఏంది, పులిహోర అయింది, రామకీర్తన పాడించడం ఏంది, ఇటువంటి అన్నీ కూడా ఎవడైనా టెలివిజన్ అయినా, సినిమాలైనా, లేకపోతే టీవీ సీరియల్లో కానీ ఎక్కడైనా మీటింగ్, పబ్లిక్ మీటింగ్ కానీ, ఏ రాజకీయ నాయకుడైనా మన చుట్టుపక్కల ఎవడైనా తెలియగా ఇటువంటి ఇన్సల్టింగ్ డెరోగేటరీ రిమార్క్స్ చేసేది ఉంటే ఇమీడియట్గా సమాధానం చెప్పండి. వీలైతే పలగొట్టండి. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. At the very least, it is expected from every Hindu who thinks himself a Hindu. Okay, Jai Shri Ram, Vande Mataram.